గోశాలకు రమ్మని చెప్పిన పల్లా శ్రీనివాసులే తోకముడిచి వెళ్లిపోయారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ వాళ్ల సవాల్ను తాను స్వీకరించానని, ఇప్పుడు వాళ్లు తన సవాల్ను స్వీకరించాలని భూమన కోరారు. గోవులు కలెబరాలను వెలికి తీసేందుకు వస్తానని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో కంటే గడిచిన ఈ 10 నెలల్లోనే గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోక ముడిచి ఈ రోజు రాలా. నా ఛాలెంజ్ ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది. ఆయన ఛాలెంజ్ ని నేను స్వీకరించినాను. ఇలా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని ఏదో మేము ఆ ఛాలెంజ్ ని స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈ రోజు మించిపోయింది. రేపైనా, ఎల్లుండైనా, మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను, మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు. మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 43 ఆవులు చనిపోయాయి 3 నెలల్లో అని ప్రకటించారు. మీ చైర్మన్ 22 ఆవులు చనిపోయాయి అని చెప్పటమే కాకుండా, ఏం మనుషులు చచ్చిపోరా, ముస్లిం 35 కాబట్టి చచ్చిపోయినాయి, నువ్వు ఒక దుర్మార్గుడివిరా, నీచుడివిరా అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. మనిషి జన్మ ఎత్తటమే పొరపాటురాని ఇలాంటి వాడు అని. సరే, స్థానిక శాసనసభ సభ్యుడు కూడా 40 గోవులు చచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినారు. జూన్ నుంచి, అంటే మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పినటువంటిదే. మీ ఫార్మ్ మేనేజర్ రిలీజ్ చేసినటువంటిది.